RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. సంగారెడ్డి జిల్లా కంక్టి మండల పరిధిలోని పిఎం దామరగిద్ద గ్రామంలో స్థానిక గ్రామ సచివాలయంలో ప్రజాపాలన గ్రామ సభను బుధవారం నిర్వహించారు. ప్రజాపాలన గ్రామ సభ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సభ ప్రత్యేక అధికారి అబ్దుల్ నజీం ఖాన్ మాట్లాడుతూ గ్రామ సభలో పలువురు గ్రామస్తులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో అర్హత లేని వారి పేర్లు జాబితాలో రావడంతో గ్రామస్తులు గ్రామ సభ అధికారులకు ప్రశ్నించారు. నిజమైన అర్హులకే ప్రతి పథకాన్ని అందాలని గ్రామ యోజన సంఘం నాయకులు గ్రామస్తులు అధికారులను విన్నవించారు. కార్యక్రమంలో తహసీల్దార్ అబ్దుల్ నజీం ఖాన్, కార్యదర్శి శ్రీనివాసరావు, ఏఈఓ గీత, ప్రధానోపాధ్యాయులు ప్రతాప్ రెడ్డి, గ్రామ పెద్దలు మనోహర్ సాయిలు, మారుతిరావు, శ్రీపతి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వాళ్ళు సప్రమలు అంటారు ఆయన చూడాలి మొత్తం అవేర్నెస్ మొత్తం జనాలకు తెలుసుకుంటున్నారా అక్కడి నుంచి ఇస్తారు ఇక కొట్లాడేటప్పుడు జనాలు ఇంత జనాలు మీరే నిలిచిపోతారు. మూల పుట్టలేదా మోర్ తీయమని బడ్జెట్ లేదా నిన్న మొన్న తీసారు బడ్జెట్ లేదు మోర్ తీసారు మూల పుట్టలేదా మాకు మోర్ పుట్టలేదా మోర్ పుట్టలేదు బడ్జెట్ ఆత్మీయ భరోసా, తర్వాత రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, 4 ప్రెస్టీజియస్ స్కీమ్స్ ఉన్నాయి గవర్నమెంట్వి. దీంట్లో మీకు ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే ఆబ్జెక్షన్స్ కూడా మీరు ఫైల్ చేయవచ్చు, పిటిషన్ రాసి ఇవ్వచ్చు. ఇవి అన్నీ వినియోగించుకోండి, ఈ స్కీమ్స్ అన్నీ వినియోగించుకోండి. దాని గురించి మేము వచ్చినాము ఇక్కడికి. ఎవరికైనా బెనిఫిట్స్ రాకపోతే వాళ్ళు మాకు అడగొచ్చు, మాకు పిటిషన్ అప్లికేషన్ రాసి ఇవ్వచ్చు. మేము కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేస్తాం. వారి అభిప్రాయాలను సేకరించడానికి ఈ గ్రామ సభ ఏర్పాటు చేయనైనది. మన గ్రామంలో నివసిస్తున్న అర్హులైన అందరూ లబ్ధిదారులకు ఈ పథకాల కింద సహాయం అందించాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. ఈ 4 పథకాలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, 2 రైతు భరోసా, 3 కొత్త రేషన్ కార్డులు, 4 ఇందిరమ్మ ఇల్లు. మొదట ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, దానికి కావాల్సినటువంటి సూచనలు ఏమున్నాయంటే ప్రజాపాలనలో భాగంగా భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయబడుతుంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నమోదు చేయబడి 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రూపాయలు 4 రూపాయలు ఖర్చు అవుతున్నది. కానీ దాంట్లో కూడా డాటా ఉంటే మీకు ఈజీగా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చేసినప్పటికీ ఆప్షన్ ఓపెన్ అయిన రోజున మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోండి. దీని మీద ఏమైనా సమస్యలు ఉంటే పెద్దలు, గ్రామ పెద్దలు కానీ ఎవరైనా మాట్లాడగలిస్తే మాట్లాడుతున్నారు.
మేడం సార్ స్థానిక ఏఈఓ గారు అంటే ఇంతమంది నాకు ఎప్పుడు అంటే ఇంతకుముందు కలవలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి నా అంతా నేను పరిచయం చేసుకుంటున్నాను. కొత్తగా వచ్చిన ఏఈఓని అనమాట నేను హనుమల్ సార్ ప్లేస్లో. ఇంతకుముందు రైతు బంధు ఎవరికైతే పడిందో ప్రతి ఒక్క రైతు అర్హుడే అని చెప్పి మేము ఆల్రెడీ రిపోర్ట్ చేయడం జరిగింది. మన ఊర్లో ఎట్లాంటి వెంచర్లు లేవు, ప్లాట్లు లేవు, లేఅవుట్లు రాలేవు. అంటే నాల కన్వర్షన్ అయినటువంటి ఏమన్నా ల్యాండ్ ఉంటే దానికి సంబంధించి ఎవరైనా రైతు బంధు పొందుతుంటే అట్లాంటి ల్యాండ్ని మనకి డిలీట్ చేయమన్నారు అనమాట. మన గ్రామంలో అట్లాంటి ఏరియా అయితే ఇప్పటివరకు లేదని చెప్పేసి దామరగిద్దలో ప్రతి ఒక్క రైతు అర్హుడే, ప్రతి ఒక్క గుంట సాగు భూమి అని చెప్పేసి మనం రిపోర్ట్ చేయడం జరిగింది. మనం ఇంతకు ముందు సంవత్సరం ఎవరైతే రైతు బంధు తీసుకున్నారో ప్రతి ఒక్కరికి ఈసారి వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పటివరకు మనకు రైతు బంధుకు సంబంధించి కొత్త వాళ్ళకి అప్లికేషన్ తీసుకోమని గవర్నమెంట్ అయితే చెప్పలేదు. అయితే నిన్న నైట్ ఏం చెప్పారు అంటే ఈ డిసెంబర్ 31వ తేదీ వరకు ఎవరైతే డిజిటల్ సైన్ అంటే ఎంఆర్ఓ త్రూ మీకు డిజిటల్ సైన్ అయిన కాపీస్ ఇస్తారు కదా, 31వ తేదీ డిసెంబర్ 24 వరకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నారో అటువంటి రైతులందరూ అర్హులే. అంటే ఈ 20 రోజులలో కాకుండా ఇంతకు ముందు డిసెంబర్ 24 31వ తేదీ అక్కడి వరకు ఎవరైతే పట్టా పాస్బుక్లు చేసుకొని ఉన్నారో ప్రతి ఒక్క రైతు అర్హుడే. మీరు మీ యొక్క అప్లికేషన్స్ రెడీగా పెట్టుకోండి. ఈ రోజే ఇవ్వాలి రేపే ఇవ్వాలని కాదు, ఎందుకంటే మాకు కూడా గ్రామ సభలు ఉన్నాయి, రోజు ఎక్కడెక్కడ ఉంటున్నామో తెలియట్లేదు కాబట్టి మీకు ఒకరోజు టైం ఇస్తాను నేను. ఎవరి అయితే పట్టా పాస్బుక్లు ఉన్నాయో వాళ్ళందరూ మీ అకౌంట్, ఆధార్ కార్డు, ఒకవేళ పాస్బుక్ రాని రైతులు ఉంటారు కదా అట్లాంటి రైతులు అయితే మీకు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఒక రేషన్ కార్డు మంజూరులో పడిన పేరు నమోదు ప్రక్రియ దానిపైన కూడా డౌట్ ఉంది. కొన్ని పేర్లు పిల్లలు ఉన్నారు, కొత్త లేడీస్ వచ్చారు కదా, భార్యలు వచ్చి వాళ్ళ పేర్లు కూడా నమోదు చేయడానికి ఎలాంటి ఆస్కారం ఉంటే దాన్ని కూడా మీరు సమస్య నివర్తి చేయాలని కోరుతున్నాను. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. మాకు కూడా వాస్తవానికి ఏమిటి అంటే గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి లిస్టే మేము పేస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి లిస్ట్నే మేము మీ అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఆత్మీయ భరోసా అనేది పూర్తిగా ఆన్లైన్ వ్యవస్థకు సంబంధించింది. ఎందుకనంటే వారి యొక్క అటెండెన్స్ కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. వాళ్ళంతా కూడా ఈజీఎస్ డిపార్ట్మెంట్ కంప్లీట్గా ఆన్లైన్లో ఉంది కాబట్టి గవర్నమెంట్ ఒక ప్రతిపాదికన ఏం చేసుకుంది, ఆన్లైన్లో ఉన్నటువంటి డాటాను తీసుకొని వాళ్ళకు వీళ్ళు ఎలిజిబుల్ అని ఒక నిర్ధారణకు వచ్చారు కాబట్టి ఆ నిర్ధారణ మీకు సమ్మతమా కాదని కూడా అడుగుతున్నాం. సో దాని మీదనే కానీ ఇట్లా ఎవరి యొక్క ప్రమేయం ఉండదని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ఇల్లు కానీ, రైతు భరోసా కానీ, ఇందిరమ్మ ఆత్మ భరోసా కానీ, రేషన్ కార్డులు కానీ ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని, ఎంపీ గారు చొరవ తీసుకొని, ఇద్దరు మా కాన్స్టిట్యూన్సీ నాయకులే కాబట్టి చొరవ తీసుకొని ఎక్కువ మొత్తంలో వచ్చేటట్టు మా గ్రామానికి మా గ్రామ పెద్దలు కూడా ఎమ్మెల్యే ద్వారా తీసుకొస్తారని భావిస్తూ ఈ సంక్షేమ ఫలాల్ని నిరుపేదలకు ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా చూస్తారని, ఎటువంటి రాగద్వేషాలు లేకుండా చూడాలని సభాముఖంగా నేను వాళ్ళకు విన్నపిస్తున్నాను. నాకింతటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. విధంగా చూస్తే బాగుంటది ప్రభుత్వం. ఎందుకంటే మన గ్రామ ప్రజలు అందరూ కలిసి ఐకమత్యంగా ఉన్నప్పుడే గ్రామం సుభిక్షంగా ఉంటుందని మనకు అందరికీ అవగాహన తెలిసింది ముచ్చటనే. కానీ ఏ విషయమైనా సరే 150 రేషన్ కార్డులు అప్లికేషన్ పెట్టాం సార్. అయితే అందులో 34 రావడం జరిగింది. ఇంకా చాలా మంది అర్హులు ఉన్నారు. అవి కూడా వెంబడే గుర్తించాలి, లేకుంటే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలి. మేము కూడా పెద్ద ఎత్తున దానికి డిమాండ్గా మేము ముందు కొడుతున్నాం. ఇంకొకటి ఇందిరమ్మ ఇల్లు కానీ అర్హులు ఎవరో గుర్తించండి. దానికి గుర్తించి సరైన పద్ధతిలో ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తే బాగుంటుంది. ఇంకొకటి ఇంకో రైతు అది కూడా చాలా మంది పేర్లు రాలేవు, వల్ల అవకతవకలు ఉన్నాయి. ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళండి. ప్రతి ఒక్కరికి అర్హులకు గుర్తించి ఇస్తే మీ ప్రభుత్వం పేరు ఉంటుంది. మళ్ళా మీరు కూడా బాధ్యులు అవుతారు. గ్రామ పెద్దలు కూడా దీన్ని చొరవ తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి అర్హులకు కంపల్సరీ ప్రతి పథకం అందే విధంగా చూస్తే మీకు కూడా బాగుంటది. కనుక ఏదైనా ఇంకోటి ఏంటంటే కొన్ని ఫేక్ న్యూస్లు వస్తుంటాయి. ఇప్పుడు ప్రభుత్వం కూడా భూములకు రైతు భరోసా, సాగు భూములకే రైతు భరోసా ఇస్తామని ఒక అక్కడక్కడ న్యూస్ లో కానీ అక్కడ కానీ వస్తుంటాయి. దాన్ని కూడా మేము డిమాండ్ చేస్తాం. ఎందుకంటే రేపటి దాంట్లో సన్నకారు రైతులు ఉంటారు, దళితులు ఉంటారు, ఎస్టీ వస్తుంటాయి, పోతుంటాయి. అందరం కలిసిమెలిసి ఊరిలో ఉండాల్సి వస్తుంది. ఒకరి ముఖం చూసుకోవాల్సి వస్తుంది. గ్రామ
గ్రామ పెద్దలు కూడా ఆలోచన చేయాలి. గత పరిపాలనలు చేసినట్టు మనము అవకతవకలు చేసుకోకుండా సక్రమంగా రాజకీయం చేసుకుంటే మీ పేరు కూడా భవిష్యత్తులో నిలబడుతుంది, ఇంకా గ్రామం కూడా సురక్షగా ఉంటుంది. కానీ సార్ మరోసారి ఇంకోటి ఏంటంటే కొన్ని ల్యాండ్ ఇప్పుడు 4 ఎకరాల భూమి ఉంది, అందులో హాఫ్ ఎకర్ రాలేదు, వాళ్ళ పేరు మీద నమోదు కాలేదు. అవి కూడా మీరు చూడాలి. కలెక్టర్ అప్లికేషన్ కూడా చాలా మంది ఇచ్చిన వాళ్ళు ఉన్నాం. ఇలా నాదే సరిగా నాది 38 గుంటల పేరు, నా భూమి అట్లా దాని గురించి రైతు ల్యాండ్ పైన పెడుతుంది కనుక దాని ద్వారా ఇమ్మీడియట్ గా మన ప్రజలకు ఏమైనా అవకతవకలు ఉంటే దాన్ని కూడా మీరు సరి చేస్తారని ఆశిస్తున్నాం. ఏదైనా విషయాలు కానీ మీ దృష్టికి తీసుకెళ్తాం. కానీ లబ్ధిదారులు ప్రతి ఒక్కరికి చేకూర్చేలా చూడాలని మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు.